హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ అయితే మనం వెళ్తున్న ఆలయం ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి. సో నేను ఒక షార్ట్స్ వేసింటే ఒక కమెంట్ వచ్చింది ఫుల్ వీడియో కావాలనేసి. సో దానిపైన నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్. గైస్ నీళ్లు చూపిస్తాను, ఎంత బాగుందో వాటర్. సో ఒకసారి చూపిస్తాను, ఇక్కడ పోయి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ పార్కింగ్ కోసం అయితే చాలా ప్లేస్ ఉంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, అక్కడ షాప్స్ ఉన్నాయి కదా, మా దగ్గర బండి పెట్టానంటే అస్సలు నమ్మద్దు. ఇక్కడ ఈ గేట్ లోపల మనం బండి పార్క్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ టూ వీలర్లో వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను, చూపిస్తాను. సో ఇదే గేట్. ఈరోజు నేను కవర్ చేస్తున్న ఆలయం శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో దర్శనం ఇవ్వడం విశేషం. దగ్గరికి వెళ్దాము రండి. ఇక్కడ సాటర్డే సండేస్ చాలా రష్ ఉంటుంది. సో అందుకు మేము స్పెషల్ దర్శనం తీసుకున్నాం. 50 రూపీస్ పర్ హెడ్. ఈ దర్శనంలో మనకి బిర్యానీ దర్శనం అయిపోతుంది. సో మేమైతే ఈ దర్శనంకి అయితే వెళ్ళాము. అయితే ఈ ఆలయానికి విశిష్టత ఏమిటంటే, ఒక శిల పైన ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఇంకోవైపు నరసింహస్వామి దర్శనమిస్తారు. ఇక్కడ శిలకి ఉన్న నరసింహస్వామి ప్రతిబింబాన్ని అద్దంలో మాత్రమే చూడవచ్చు. క్షేత్రంలో పుష్యమాసంలో వచ్చే షష్ఠి రోజు బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత పెద్దగా జరిగే ఉత్సవమే నరసింహ జయంతి. అలాగే ఈ క్షేత్రంలో వివాహాలు కూడా జరగడం విశేషం. ఇక్కడ భక్తులకి ఉచితంగా భోజనం కూడా పెడతారు. అయితే సుబ్రహ్మణ్య స్వామిని కార్తీక మాసంలో దర్శిస్తే విశేష ఫలితాలు ఉంటాయి. అయితే ఎవరైనా వ్యక్తి సర్పాన్ని చంపినట్లయితే తప్పనిసరిగా సర్పదోషం ఏర్పడుతుంది. సర్పదోషం ఉన్న వ్యక్తులకు నిజ జీవితంలోనూ మరియు స్వప్నంలోనూ సర్పాలు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. సర్పదోషం వల్ల కలిగే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సంతాన నష్టం, ఆస్తి నష్టం, వృత్తిపరంగా దెబ్బపడటం, ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి దోషాలు పోవడం కోసం సర్పదోష నివారణ పూజలు కూడా ఇక్కడ చేస్తారు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఇక్కడ వెలిసి ఘాటి సుబ్రహ్మణ్య స్వామిలా ఇక్కడ మనకందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. దర్శనం అయితే చాలా బాగైంది, సూపర్గా దర్శనం అయింది. ఈరోజు సండే కదా, కొంచెం ఎక్కువ రష్ ఉంది. అలాగే ఈ క్షేత్రంలో నాగప్రతిష్ఠ, నాగబలి, నాగతంబూల, నాగబుధాదిక విధి, నవగ్రహ శాంతి మరియు కాల సర్ప శాంతి లాంటి వివిధ రకాల సర్పదోష పరిహారాలను చేసుకోవడం వల్ల జీవితంలో కలుగుతున్న అనేక రకాల సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఇక్కడ పంచామృత తీర్థం కూడా ప్రసాదంగా సేవిస్తారు. మీకేమన్నా ఈ ఆలయం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.